ఉంది. ఇప్పటిదాకా ద్వితీయ శ్రేణి నేతలు పీఆర్పీపై విమర్శలు చేస్తుండగా ఇప్పుడు ఏకంగా అధినేత రంగంలోకి దిగారు. సొంత పార్టీ నేతలపై నమ్మకం లేని పార్టీగా ప్రజారాజ్యాన్ని అభివర్ణించారు బాబు. తెలంగాణపై పార్టీ నిర్ణయం తర్వాత కొత్త పార్టీకి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. చిరంజీవి తన రెండో విడత ప్రజా అంకిత యాత్రను తెలంగాణలో ప్రారంభించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చిరంజీవిపై డైరెక్ట్ అటాక్ కు దిగారు. ఇవాళ జరిగిన టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చంద్రబాబు పీఆర్పీ విధానాలను, చిరంజీవి వైఖరిని తప్పుపట్టారు. ఇతర పార్టీల నుంచి వలస వస్తున్న సీనియర్ రాజకీయ నాయకులపై నిఘా పెట్టి వారిని అనుమానంతో చూసేందుకైనా వారిని పార్టీలో చేర్చుకుంది అని ప్రశ్నించారు. నిన్న మీరు చూశారు, ఏవైతే వీళ్ళున్నారో ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులందరిపైన వాళ్ళు చెప్పిన చూస్తే వాళ్ళ పైన మాకు నమ్మకం లేదు, వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఏదో వచ్చారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అయితే నాకు మాత్రం ఏమాత్రం వీళ్ళ పైన నమ్మకం లేదు. వీళ్ళు ఎప్పుడు మోసం చేస్తారో ఏం చేస్తారో పార్టీలో తెలియదు. కాబట్టి మీరందరూ నిఘాగా ఉండి వాళ్ళు ఏమేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు నాకు చేరవేయమని ఒక ప్రశ్నించి చెప్పాడంటే ఇది ఎంత దారుణమో మనం ఆలోచించాల్సిన పని ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజారాజ్యం పార్టీతో సహా కాంగ్రెస్ అధిష్టానానికి కూడా దిక్కుతోచటం లేదని చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిపై యువత ఉద్యమించాలన్న చంద్రబాబు గుంటూరు యువగర్జన కాంగ్రెస్ నిమజ్జనానికి నాంది కావాలని కేడర్కు పిలుపునిచ్చారు. ఈ రోజు ఇక్కడుండే నాయకులు మొత్తం